హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కొత్తగా ఈ మధ్య వచ్చినటువంటి ఒక స్టడీలో, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ చేసినటువంటి స్టడీలో ఒక ఫ్యాక్ట్ అయితే బయటపడింది. అదేంటంటే, ఎప్పటి నుంచో టీచర్స్ విషయంలో కానీ, ట్రైనింగ్ విషయంలో కానీ ఎన్నో షాకింగ్ కి గురి చేసే విషయాలు బయటకు వస్తుంది, ముఖ్యంగా తెలంగాణలో. ఇప్పుడు ఎవరైతే కొత్తగా ట్రైన్ అవుతూ ఉన్నారో, ఇంటర్న్స్ గా ఉన్నారో, వాళ్ళు చాలా మంది థియరిటికల్ గా ఏదో నామకే వాస్తే ఈ ట్రైనింగ్ ఫార్మల్ గా ఉండడము, టెక్నాలజీతో పాటు ఈ ట్రైనింగ్ అనేది అప్డేట్ కాకపోవడము, అలాగే తెలుగు మీడియంలో ఉన్నటువంటి టీచర్స్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ గా పెర్ఫార్మ్ చేయలేకపోవడము, ఉర్దూ మీడియం లాంటిది అసలు స్కోప్ లేకుండా ఉండడం, ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో టీచింగ్ సెక్టర్ లో 2025 లో ఉన్నాము. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో, ట్రైనీ టీచర్స్ ఉన్నారో, వీళ్ళ ట్రైనింగ్ లో ఎలా అప్డేట్ అవ్వాలి, అది పాలసీ ఫార్ములేషన్ లో ఉన్నటువంటి ఫాల్ట్ గా చూడొచ్చా, లేకపోతే ట్రెడిషనల్ మైండ్ సెట్ కి అలవాటు పడి కొంత టీచర్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అవ్వలేకపోతున్నారా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ యుగాన్ని చూస్తున్న స్టూడెంట్స్ కి ఎటువంటి టీచర్స్ కావాలి, టీచర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రెడీ అవ్వాలి కొత్త స్టూడెంట్స్ కోసం, ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురు గెస్ట్ ఉన్నారు. పల్లె నాగరాజు గారు, ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ తెలంగాణ. అలాగే ఉమారాణి చిలుకల గారు, టెక్నాలజీని ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేట్ చేసేటువంటి దానికి నేషనల్ అంబాసిడర్ గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఎన్సీఆర్టీ తో కూడా అసోసియేట్ అయి ఉన్నారు. ఇకపోతే గిరిజా పైడిమరి గారు, 38 years ఆఫ్ టీచర్ గా రిటైర్ అయ్యారు, సోషల్ యాక్టివిస్ట్, అలాగే రైటర్ అండ్ ట్రావెలర్. సో ముందు నాగరాజ్ గారు, మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు గవర్నమెంట్ టీచర్ గా ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇన్ సర్వీస్. సో ఆల్రెడీ మీరు 2000 ఈ టైం నుంచే, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? టీచర్ అయినాక మీరు ఎలా అప్డేట్ అవుతూ ఉన్నారు? గవర్నమెంట్ పాలసీస్ ఎంత సపోర్టివ్ గా ఉన్నాయి? ఎస్సీఆర్టీ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద సర్వే చేసిన ఫలితాలను చూస్తే కొంత ఆందోళన కలిగించే విషయమే. ఏది ఏమైనా కానీ ఆ సర్వే ఫలితాలు అట్లా రావడానికి కారణం ఏంటంటే, ఆ డైట్ కాలేజీలలో ఉన్న సిలబస్ అప్డేట్ కాకపోవడం, ఇది ప్రధానంగా ఒకటి. ఈ పాఠశాల విద్యలో ఆ సిలబస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉన్నది. కొంత మార్పులకు దానికి అనుగుణంగా మనకు డైట్ కాలేజీలో సిలబస్ మార్చకపోవడం అనేది కూడా ఒక ప్రధాన లోపంగా అనిపించవచ్చు. ఇదొకటి. ఇంకోటి కూడా మనం ఆ సర్వేలో చూస్తే 45% మందికి మాత్రమే సంస్థాగతమైన పాఠ్య ప్రణాళిక మీద అవగాహన లేకుండా పోతుంది, 30% మంది చేస్తున్నారు. అలాంటి కొంత మెరుగ్గా ఉండరని మనం ఇప్పటిదాకా చూసాం. అవి దానికి కారణం ఏంటంటే, కొంత కాలేజీ యాజమాన్యంలో కూడా కొంత లోపాలు ఉంటాయి. కాలేజీలు కూడా అప్డేట్ కాకపోవడం, విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కాలేజీలకు కూడా అనుమతులు ఇవ్వడం ఒకటి. కొంత మేనేజ్మెంట్ కోటలో కూడా కొంతమంది విద్యార్థులు జాయిన్ అవ్వడం, వాళ్ళు సరిగ్గా మనకు అక్కడ క్రమంగా విద్యను అభ్యసించకపోవడం, ఇది కూడా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు ఆ సర్వే ఫలితాలకు. సరే, ఇప్పుడు మీరు అడిగినట్టు నేను 2012లో టీచర్ జాబ్ లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. అప్పటికిప్పటికి విద్యలో సాంకేతికత అనేది ప్రవేశపెట్టబడింది. అప్పటికప్పుడు మాకు కూడా శిక్షణ తరగతులు ఇస్తా ఉన్నారు, ఎన్సీఆర్ నుంచి కాబట్టి, ఎస్సీఆర్ నుంచి కాబట్టి అప్పుడప్పుడు శిక్షణ తరగతులు ఇస్తా ఉన్నారు. కొంత గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదేమైనా కానీ కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అప్డేట్ కావడం జరుగుతూ ఉన్నది. కొంత ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు భవిష్యత్తు మనం తెలుగులో చాతుర్యోపాధ్యాయులు అంటాం వాళ్ళని, వారు కనుక అప్డేట్ కాకపోతే ప్రస్తుతం విద్యారంగంలో వచ్చిన మార్పుని అందుకోలేకపోతారు. అది కొంత ప్రమాదకరంగా భవిష్యత్తుకు కొంత ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్తు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉండే. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐలో టెక్నాలజీని తీసుకొచ్చినాం, చాలా మార్పులు తీసుకొచ్చినాం అని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టి పెట్టి ఎట్లయితే జరిగిందో డైట్ కాలేజీల మీద కూడా, బిఎడ్ కాలేజీల మీద కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండే. ఆ సిలబస్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మనకు అందులో ప్రధానంగా ఒక పాయింట్ అవపడతా ఉంటది, పాఠ్య ప్రణాళికలు తయారు చేయడంలో కూడా కొంత విఫలమవుతున్నారు అనేది కూడా మనకు అందులో చూస్తా ఉంది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ మనం బోధించే విధానం వేరే ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి మనం ప్రాక్టికల్స్ చేయాల్సింది మన పాఠశాలకు వచ్చి 45 రోజులు 30 రోజులు మనం ప్రాక్టికల్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి పాఠ్య ప్రణాళిక తేడా ఉంటుంది. అక్కడ కూడా కొంత మనకు ఇబ్బంది అవుతా ఉన్నది. పాఠ్య ప్రణాళిక అక్కడ కాలేజీలో నేర్పడం ఒకటి అవుతుంది, ఇక్కడికి వచ్చి మనం తయారు చేయడం కూడా కొంత ఇబ్బందిగానే అవుతా ఉన్నది. అయితే ఇంకోటి కూడా ఏంటంటే, డైట్ కాలేజీలో నాణ్యమైన లెక్చర్ల కొరత కూడా కొంత ఉన్నది. అది మేము ఎప్పటి నుంచో ఫెడరేషన్ నుంచి ఏకీకృత సర్వీస్ కావాలని కొట్లాడుతా ఉన్నాం. అట్లా ఏకీకృత సర్వీస్ లాంటివి కనుక వస్తే మా ప్రజెంట్ టీచర్లో పనిచేసే వాళ్ళకు ప్రమోషన్స్, డైట్ కాలేజీలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా కూడా బోధించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక ప్రధాన లోపం అయి ఉండొచ్చు.
కాబట్టి ఏదేమైనా కానీ డైట్ కాలేజీలు యాజమాన్యం కొంత అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. సాంకేతిక విజ్ఞానం కూడా అందులో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా కొంత దాని మీద దృష్టి పెట్టి కొంత మెరుగ్గా రాణిస్తేనే తప్ప భవిష్యత్తు ఉపాధ్యాయులు ప్రస్తుతం జరుగుతున్న విద్యా విధానానికి అనుకూలంగా తయారవుతారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఉమారాణి గారు మీరు చెప్పండి. మీరు పర్టికులర్ గా దీనిలో కన్సర్న్డ్ పర్సన్, టెక్నాలజీని ఎడ్యుకేషన్ లో ఇంటిగ్రేట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తో పాటుగా. సో ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు? కారణాలు ఏమై ఉండొచ్చు? ఎక్కడ గ్యాప్ అనేది వస్తుంది? సో ఎస్పెషల్లీ మనం ఈ గ్యాప్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే, ముందుగా సార్ చెప్పినట్లు డైట్ కాలేజెస్ లోను, బిఎడ్ కాలేజెస్ లోను మనకు సిలబస్ అప్గ్రేడేషన్ లేకపోవడం ఒకటి, మనకి స్టాఫ్ ప్యాటర్న్ అసలు జీరో, నిల్ అని చెప్పుకోవచ్చు. మనకు అసలు రెగ్యులర్ స్టాఫ్ ప్యాటర్నే లేదు. సో సో అవి కొంత కారణం అయినా కూడా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది మనం ఒక స్టేజ్ లో స్టార్ట్ చేయడం కానీ ఆపు చేయడం కానీ మనం చేయలేము. బికాస్ ఇట్ ఈస్ లైక్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కూడా తోడవ్వాలి దానికి. అండ్ ఏ టీచర్స్ అయితే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ లో ముందుంటారో వాళ్ళ స్టూడెంట్స్ ఆటోమేటికల్ గా స్మార్ట్ స్టూడెంట్స్ ఉంటారు బికాస్ ఆఫ్ దే స్మార్ట్ టీచర్స్. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంటాయి. చాలా రకాలుగా జరుగుతుంది. సో ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు కొంత గ్యాప్స్ రావడం అనేది ఇట్స్ ఓకే, కొంత గ్యాప్స్ ఉండొచ్చు. బట్ ఎక్కువగా డీవియేషన్స్ ఉన్నాయి అని ఈ ఆర్టికల్ ద్వారా మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ దాన్ని మరి మనం ఎలా అధిగమించాలి అని అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఉన్న ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు ఐఐటీస్ లో చదవాలి, లేదా నిట్ లో చదవాలి, లేదా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని మనం ఎట్లయితే ఆశిస్తున్నామో, ప్రతి ఉపాధ్యాయుడు కూడా తనకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ స్థాయిలో కనీసం నేను టీచ్ చేసే 100 మంది పిల్లలకి నేను టీచ్ చేస్తే కనీసం ఒక 50% నా స్టూడెంట్స్ కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగేటట్టు నేను ఏ విధంగా వాళ్ళని అప్గ్రేడ్ చేయగలుగుతాను, నాకున్న నాలెడ్జ్ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కి ఫ్యూచర్ రెడీగా నేను ఎట్లా చేయగలుగుతాను. ఒక క్వశ్చన్ ని మనకి మనం వేసుకున్నట్టయితే అదొక బిగ్ ఇష్యూ లాగానే కనిపించదు. బికాస్ నవడేస్ వీఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఒక బస్ టికెట్ బుక్ చేయాలంటే మనం ఒక లీవ్ పెట్టి, లేకపోతే ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి కొంత ఎఫర్ట్ పెట్టి ఆ క్యూలలో నించుని ఇంత చేసేవాళ్ళం. సో ఇప్పుడు జస్ట్ ఆన్ ఫింగర్టిప్స్ మనకి అది నిత్యం యూజ్ అవుతుంది కాబట్టి ఇల్లిటరేట్స్ కూడా నేర్చుకొని చేస్తున్నారు. అదే సేమ్ ఎఫర్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మనం ఇంటిగ్రేట్ చేయగలిగితే దర్ ఈస్, అంటే నియర్ ఫ్యూచర్ లో ఇట్స్ నాట్ బికమ్స్ సో బిగ్ ఇష్యూ. మనం ఏదైతే అనుకుంటున్నామో సిలబస్ కానివ్వండి, లేదా ఫ్యాకల్టీ కానివ్వండి, అవన్నీ కూడా ఒక ఎత్తు. మనలో ఒక ఆలోచన దృక్పథం మార్చుకొని మనం ఫ్యూచర్ రెడీగా మనం ఉండాలి, మన పిల్లల్ని మనం భవిష్యత్తు నిర్మాతలుగా చూడాలి. అలాగే ప్రపంచం మొత్తంలో భారతదేశానికి చెందిన మన తెలంగాణ విద్యార్థులందరూ కూడా మంచి విజయ పతాకం ఎగరేయాలి అని అంటే ప్రతి టీచర్ కి కూడా లోపల ఒక బర్నింగ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎవరు చెప్పినా కూడా అది అవుట్ సైడ్, కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది మనం గెస్ చేయలేం. కానీ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ఎవ్రీ టీచర్, then we can see the results. It's my opinion. I have seen people doing like this. Thank you Umarani garu. Hopefully let's hope that it will happen soon. గిరిజ గారు మీరు చెప్పండి. మీ 35 ఏళ్ల అనుభవంతో మీరు చూసే దృక్కోణం వేరుంటుంది కాబట్టి అప్పుడు టెక్నాలజీ ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు అప్పటి నుంచి కూడా, ఈవెన్ మన ఐటీ బూమ్ మొదలైనప్పటి నుంచి కూడా. మీరు ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని? యాక్చువల్ గా 2002-03లో నేను లాలాపేట్ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడే మా స్కూల్ ని హైటెక్ స్కూల్ అని పిలిచేవాళ్ళండి. ఏ స్కూల్లో ఎక్కడా లేని కంప్యూటర్ ల్యాబ్ మా స్కూల్లో ఉండేది. ఏఐఎఫ్ అని ఆల్ ఇండియా అమెరికా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పైలట్ ప్రాజెక్ట్ కింద, అంటే అప్పుడప్పుడే కంప్యూటర్లు ఇంటర్నెట్ వస్తుంది, పిల్లలకి కూడా కంప్యూటర్స్ పరిచయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో
ఏఎఫ్ ఫౌండేషన్ కొన్ని స్కూల్స్ ని సర్వే చేసి అందులో భాగంగా మా స్కూల్ కి ఆ ల్యాబ్ ని ఇచ్చింది. ఇంకా కొన్ని స్కూల్స్ కూడా ఇచ్చింది. ఇచ్చినప్పుడు మిగతా అన్ని స్కూల్స్ లో ఆ ఎక్స్పెరిమెంట్, ఆ పైలట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి నేను పనిచేస్తున్న స్కూల్లో మాత్రమే అది సక్సెస్ అయింది. ఎప్పుడు ఇది దాదాపు నేను 25 సంవత్సరాల కింది మాట చెప్పింది, 2002-2003 సంవత్సరంలో. అది ఉమారాణి గారికి కూడా తెలుసు, పక్కన స్కూల్లోనే ఉండేది. లాలాపేట్ స్కూల్ అంటే మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కే హైటెక్ స్కూల్ కింద పేరుంది. అంటే ఎంత చక్కగా కంప్యూటర్ ల్యాబ్ ఉండేది, దాన్ని ఎంత బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. ఒక 10 కంప్యూటర్స్ ఉండేవి, ఇంటర్నెట్ ఉండేది. త్రూ కంప్యూటర్ ఇంటర్నెట్ ద్వారా పిల్లలు ఏఎఫ్ వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ చేసి సబ్మిట్ చేసి అవార్డ్స్ తెచ్చుకున్న అనుభవాలు కూడా మాకు ఉన్నాయి. అంటే టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతుంది, అప్డేట్ అవుతున్న తొలినాళ్లలోనే ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నటువంటి అనుభవం మాకుంది. అంటే గవర్నమెంట్ స్కూల్ కి ఆ పైలట్ తర్వాత చాలా స్కూల్స్ లో కంప్యూటర్స్ ఇచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది సరిగ్గా వాడక తర్వాత అవన్నీ మూలన పడ్డాయి, అది మనందరికి తెలిసిన విషయమే. సో ఎక్కడైనా సరే మనకి ముందు నేర్చుకోవాలి, కొత్త దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ ని నిలుపుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి రాగానే, ఏ ఉద్యోగమైనా సరేనండి, అందులో టీచర్ ఉద్యోగం అనేది నేర్చుకుంటూ నేర్పించాల్సినటువంటి ఉద్యోగం. ఏదో ఒకసారి నేర్చుకున్న దాంతో ఇంకా చెప్పేయొచ్చు జీవితం అంతా రిటైర్మెంట్ దాకా అని అనుకుంటే అది సాధ్యం కాదు. సో టీచర్ ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి. కాబట్టి అలా అప్డేట్ చేసుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ తో రావాలి. కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ టీచర్ గా జాబ్ వస్తే చాలు, ఇక మనకు ఏ దోఖా లేదు అనే ఒక యాటిట్యూడ్, మైండ్ సెట్ కూడా మనకు చాలా రోజుల నుంచి కనిపిస్తుంది. అది ఈ ట్రైనీస్ లో కూడా కనిపిస్తుంది. ఎంతో మంది ట్రైనీస్ మాకు ఇంటర్న్షిప్ కి, ప్రాక్టికల్స్ కి మా స్కూల్ కి వచ్చినప్పుడు మేము వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏది ఎట్లా చెప్పాలి ఏంటి అనేది కూడా మేము టీచ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి గైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ యాంగిల్. సో వ్యవస్థాగతమైన లోపాలు ఏమిటి అంటే డైట్ కాలేజీల్లోనూ బిఎడ్ కాలేజీల్లోనూ ఇందాక నాగరాజు గారు చెప్పినట్టు సిలబస్ ని అప్డేట్ చేయకపోవడం. అక్కడ చెప్పే బోధకులు ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్, వాళ్ళు అప్డేట్ కాకపోవడం. వాళ్ళు కొంత నేర్పిస్తే అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తే ప్రాక్టికల్ గా మన స్కూళ్లలో అది కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక చైన్ లాగా వ్యవస్థాగత లోపంగా నాకు అనిపిస్తుంది. దీన్ని ఇండివిజువల్ లోపంగా చెప్పడానికి వీల్లేదు. అంతెందుకు, ఇప్పుడు ఈ నివేదిక ఎవరైతే ఇచ్చారో ఎస్సీఆర్టీ, ఆ ఎస్సీఆర్టీని చూసుకున్నా కూడా అక్కడ మనకి ఎవరు చాలా మంది పర్మనెంట్ ఉద్యోగులు కనిపించారు. ఇప్పుడు అంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్. ఎప్పుడైతే కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలు ఉంటాయో అక్కడ కమిట్మెంట్ తక్కువ ఉంటుంది ఆటోమేటిక్. అది హ్యూమన్ యాటిట్యూడ్. లేదు అంటే స్కూల్స్ ని డిస్టర్బ్ చేసి స్కూళ్లలో ఉన్న మంచి టీచర్స్ ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర డెప్యూట్ చేసుకో, అది ఎవరికి నష్టం? బేసికల్ గా పిల్లలకు నష్టం. అంటే పిల్లలకి ఉపయోగపడాల్సినటువంటి పనులు చేయాల్సిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్సీఆర్టీ కానివ్వండి, ఎస్సీఆర్టీ కానివ్వండి, చేయాల్సినవే పిల్లలకు నష్టం చేసే దిక్కుగా చేయడం. అంటే టోటల్ గా ఇదంతా కూడా వ్యవస్థాగత లోపమే అనుకోవాలి. సో భవిష్యత్ టీచర్స్ మరి అప్డేటెడ్ గా రాకపోతే ఎలా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు దానికి చేయాల్సిన ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నప్పుడు చాలా ఉన్నాయి. ముందర కాలేజెస్ ని సిలబస్ అప్డేట్ చేయడం, కాలేజెస్ లో అప్డేటెడ్ గా చెప్పడం, అక్కడ నుంచి ట్రైనింగ్స్ ని అప్డేటెడ్ గా పంపించడం. వాళ్ళు ముందుగా గవర్నమెంట్ ఉద్యోగం రాగానే ఏదో సెటిల్ అయిపోయాము అనే యాటిట్యూడ్ తో కాకుండా రిటైర్మెంట్ వరకు రోజు రోజుకు అప్డేట్స్ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలనే ఒక మైండ్ సెట్ ని పెంచుకునేలాగా వాళ్ళు ట్రైన్ అప్ అవ్వడం, ఇదంతా జరగాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు తరగతి గది అంటే కేవలం ఒక 4 గోడలు, ఒక 30 మంది పిల్లలు, ఒక టీచరే కాదు. తరగతి గది అనేది దేశ భవిష్యత్తు నిర్మించే ఒక ప్రధానమైన చోటు. ఆ దేశ భవిష్యత్తును నిర్మించే ప్రధానమైన చోటు తరగతి గది అనే స్పృహ పైనుంచి కింది వరకు అందరికీ ఉండాలి అని నేను అనుకుంటాను గట్టిగా. అప్పుడు మాత్రమే ఈ అప్డేట్స్ సాధ్యమవుతాయి. థ్యాంక్ యూ గిరిజ గారు. నాగరాజ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎవరైతే ఈ ట్రైనీస్ గానీ వీళ్ళు గానీ ఉన్నారో, కీపింగ్ ఎ టెక్నాలజీ పక్కన పెడితే ఏ విషయాల్లో సిలబస్ అప్డేట్ అవ్వాలి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది అవుట్డేటెడ్ సిలబస్, ఇవి కూడా వస్తే బాగుండు,
అలాగే మీ ఇందాక రిపోర్ట్ లో కూడా ఉంది, వాళ్ళు కేవలం టెక్నాలజీ విషయంలోనే కాదు, లెసన్ ప్లానింగ్స్ లో కానీ మేనేజ్మెంట్ లో కానీ ఇంకా చాలా విషయాల్లో కూడా అంత చూపించాల్సినటువంటి సామర్థ్యం చూపించలేరు. అక్కడ వెనకబడ్డానికి కారణం ఏమనుకుంటున్నారు? సిలబస్ అప్డేట్ చేయకపోవడం ఒకటి, ఉన్న దాంట్లో కూడా లెసన్ ప్లానింగ్ కానీ వీటిలో వెనకబడ్డానికి కేవలం గిరిజ గారు చెప్పిన కారణమే ఉందా? గవర్నమెంట్ టీచర్ అంటే సెటిల్ అయితే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీ అబ్జర్వేషన్ లో ఇప్పటి స్టూడెంట్స్ ప్రకారం ఎటువంటి సిలబస్ ని తీసుకురావాలి? మేడం, ఎస్సీఆర్ ఇచ్చిన సర్వేలో అంతర్గతంగా మనకు ఒక విషయం అవుపడతా ఉన్నది. ఉపాధ్యాయ విద్య మొత్తం కూడా ప్రైవేట్ పరమై ఉన్నది. డైట్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో 10 ఉన్నాయి, మిగతా అన్ని కూడా ప్రైవేట్ కాలేజీలు. అంటే ప్రైవేట్ కాలేజీలు మొత్తం లాభాపేక్షతో జరుగుతూ ఉంటాయి, దాంతో రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఫీజులని కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాయి తప్పితే కొంత ఎయిడెడ్ కాలేజీలు కొంత మెరుగ్గా ఉండొచ్చేమో కానీ మొత్తం ప్రైవేట్ పరమైనది. ప్రైవేట్ పరంలో ఎట్లా విద్య ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చర్చించుకోవాలి. ఆ సర్వేలో తెలుగు మీడియం వాళ్ళకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే తెలుగు మీడియం వాళ్ళు, ఉర్దూ మీడియం వాళ్ళు కొంత వెనుకబడి ఉన్నారు అనేది ఒక పాయింట్ రేజ్ చేసింది. ఇది కొంత మనం అంగీకరించవలసిన విషయం. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు కొంత ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని కొంత రావడం జరుగుతుంది. కొంత టెక్నాలజీ మీద కొంత అవగాహన తక్కువ ఉంటుంది. మన టెక్నాలజీ కూడా మనం యూజ్ చేసినప్పుడు కూడా కొంత ఇంగ్లీష్ బేస్డ్ గా ఉంటుంది. అది కొంత అదొకటి కూడా కొంత ప్రధాన లోపం ఉండొచ్చు. ఇంకొకటి కూడా మనం ఇంకో పాయింట్ కూడా చర్చించుకోవాలి. జెండర్ గా చూసుకుంటే మహిళలు కొంత మెరుగ్గా ఉన్నారనేది కూడా అందులో ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది. అది కొంత కూడా వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడైతే మనం టీచర్ కావాలని ఉపాధ్యాయ విద్యలో టీటీసీ బీఈడో చేసే క్రమంలో వాళ్ళు 2 సంవత్సరాలు చేసే క్రమంలో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. చివరిలోకి వచ్చేసరికి అరే మనం ఏం చేసినా కూడా పోస్టులు పడగలిగా, పోస్టులు ఇవ్వట అనే ఆలోచన వచ్చినప్పుడు కొంత ఇంట్రెస్ట్ కూడా అక్కడ తగ్గిపోతా ఉంది. ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అది కొంత పరిగణలో కూడా తీసుకోవాలి దాన్ని. ఇకపోతే సిలబస్ అప్డేట్ కావడంలో అంటే మేడం ఇప్పుడు పాఠ్య ప్రణాళిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాస్తవానికి కూడా మన మేడం గారికి తెలుసు, సీనియర్ ఉపాధ్యాయులు, మనం ఉపాధ్యాయ విద్యలో నేర్చుకున్నది తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది. అది వాస్తవానికి కూడా ఆ పాఠ్య ప్రణాళిక ప్రకారమే మనం బోధించాలంటే మన తరగతి గదిలో మనకు రకరకాల వాతావరణం ఏర్పడతా ఉంటది. అక్కడ మనం చేయలేని పరిస్థితి ఉంటది. ఏమైనా అధికారులకు చూపెట్టడం కోసం వాస్తవాలు మాట్లాడుకుంటే అధికారుల కోసం చూపెట్టడం కోసం లెసన్ ప్లాన్ తయారు చేస్తూ ఉంటాం. సరే, లెసన్ ప్లాన్ అనేది ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళేటప్పుడు ఒక ప్రణాళికతోనే ముందుకు పోతా ఉంటాడు, ప్రణాళికతో వెళ్తాడు. అట్లయితేనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అప్డేట్ కావాల్సిన విషయం ఏంటంటే సిలబస్ ఎక్కువ, ఇప్పుడున్న సిలబస్ అయితే ఎక్కువ కూడా టెక్నాలజీకి అనుసంధానంగానే చేయడం జరిగింది. కొంత అన్ని సిలబస్లు కూడా అట్లనే తీసుకురావడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పనిచేసే టీచర్లు కావచ్చు, రాబోయే టీచర్లు కావచ్చు, టెక్నాలజీని కనుక నేర్చుకోకపోతే, దానికి అప్డేట్ కాకపోతే తరగతి గదిలో బోధించడం చాలా కష్టతరంగా ఉన్నది. మనకంటే ఎక్కువ విద్యార్థులు అప్డేట్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రతి తరగతి గదికి చిన్న ప్రైమరీ స్కూల్ కూడా మనకు డిజిటల్ బోర్డులు వచ్చేసినాయి. కంపల్సరీగా అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది. కొంత శిక్షణ తరగతి కూడా పెడతా ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్సీఆర్టీకి తెలివందేం కాదు, ఈ విద్యాశాఖ ఈ డైట్ కాలేజీలలో ఇట్లా ఉన్నది అనే పరిస్థితి తెలివందేం కాదు. అది వాళ్ళు నివేదిక ఇచ్చారు, ఆ నివేదికని సరి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంటది. అది కాబట్టి వాళ్ళే చేస్తా ఉన్నారు, వాళ్ళే నివేదిక ఇచ్చి కొంత బదనం చేసే కార్యక్రమం కూడా అనుకోవచ్చు. దీన్ని మేము మా ఫెడరేషన్ ప్రకారం మాట్లాడితే మాత్రం ఇది కొంత బదనం చేసే కార్యక్రమే. ఎందుకంటే రేపు ఇది ఒక రకంగా చెప్తే ప్రైవేటు ఆ స్కూళ్లకు అనుకూలంగా కూడా మలుచుకునే అవకాశం కూడా ఉన్నది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా పోయి అక్కడే ఉన్నారండి. ఇప్పుడు ఈ డైట్ కాలేజీలలో చదివిన వాళ్ళకి మేడం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళకు బయటికి రాకపోతే అక్కడ బయటకు వస్తే వాళ్ళకి అక్కడ పోస్టులు ఏమి ఉండవు, ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ పరమైన, కనీసం ప్రైవేట్కి పోదామంటే అక్కడ ప్రైవేట్ లో కూడా తీసుకునే పరిస్థితి లేదు. శిక్షణ పొంది వచ్చిన ఉపాధ్యాయులకి అయితే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అని మనం శిక్షణ లేని వాళ్ళని చూస్తూ ఉంటారు. కొంత నైరాశ్యంలో ఉండి కూడా ఏం చేద్దాంలే అనే ఆలోచనతో పాస్ అయితే చాలే అనే పరిస్థితి కూడా వచ్చేసింది. ఈ ప్రైవేట్ కాలేజీలో మాకు అనుభవం, ప్రైవేట్ డైట్ కాలేజీలలో ఎట్లా ఉంటుంది అని అంటే ఆ రికార్డులు రాసే విషయంలో కావచ్చు, లెసన్ ప్లాన్ల విషయంలో కూడా రాయకుండా కూడా మార్కులు వేసే పరిస్థితి కూడా కొన్ని కాలేజీలలో ఉన్నది. ఆ భరోసా విద్యార్థులకు ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయ విద్యార్థులకు ఇచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా అప్డేట్ కావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే అందరికి తెలియని ఏం కాదు. ఈ యాజమాన్య కోటలో జాయిన్ అయ్యే వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటా ఉంటారు. ఆ మాట్లాడుకొని మేము కాలేజీకి రాము, ఏం చేద్దాం సార్ అంటే కొంత ఒప్పంద ప్రకారం కూడా ఉపాధ్యాయ విద్యార్థులకు కొనసాగడం అనేది కొంత దురదృష్టకరమే. అయితే ఈ ఎంత ప్రాక్టికల్స్ చేసినా ఏం చేసినా మనం డిఎస్ లో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ప్రాక్టికల్స్ అనేది రిటర్న్ టెస్టే ఉంటుంది మనకు. ఆ రిటర్న్ టెస్ట్ పెట్టి వాడు ఇక్కడికి వచ్చేస్తాడు, అతను ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం టెక్నాలజీతో బేస్డ్ అయిపోయి ఉన్నది, పూర్తిగా టెక్నాలజీ మయమే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కువ స్వచ్ఛంద సంస్థలతో టైఅప్ అవుతా ఉన్నది. మొన్న కూడా మనం చూసిన 4-5 సంస్థలతో కూడా టైఅప్ అయింది. కాబట్టి అది కొంత మనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నది. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. అది లేకపోతే మాత్రం భవిష్యత్తులో
సరే సాంకేతికతకు ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం సాంకేతికత ఏం కాదు అని మనం చెప్పుకుంటున్నా కూడా ప్రస్తుత పరిస్థితులలో సాంకేతికతని ప్రతి ఉపాధ్యాయుడు అలవర్చుకోవాల్సిన విషయం అవసరం ఎంతైనా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఉపాధ్యాయుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక చివరిగా మనం చెప్పాల్సింది ఏంటంటే సాంకేతికత రాకపోతే నిరక్షరాస్యులతోటి సమానం అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వారు అప్డేట్ అవుతా ఉన్నారు. చివరికి ఉపాధ్యాయులు కూడా మొబైల్లోనే హాజరు చేసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి టెక్నాలజీని అలవాటు చేసుకోవాల్సింది, ప్రభుత్వం దృష్టి పెట్టవలసింది. ఉపాధ్యాయ విద్యని బయట కాలేజీలు కావచ్చు, బిఎడ్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు పెంచవలసిన అవసరం ఉన్నది, ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడైతేనే కొంతగా మెరుగుపడే అవకాశాలు ఎంతైనా ఉంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఉమారాణి గారు, మీరు చెప్పండి. టెక్నాలజీ విషయంలో మీరు అందులో ఇంటిగ్రేషన్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఎడ్యుకేషన్ లో టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం అంటే ఏంటి, ఎంత పర్సంటేజ్ అసలు మీ ప్లానింగ్ కానీ ఆ పర్ఫెక్ట్ గా, ఎందుకంటే మొత్తం మళ్ళీ డిజిటల్ మయమైపోతే స్టూడెంట్స్ ఇంకా టీచర్స్ కాకుండా వాళ్ళ లోకంలో వాళ్ళే అన్ని సెర్చ్ చేసుకునే ఇది కూడా ఉంది. కాబట్టి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇప్పుడున్న దానికి ఉన్నటువంటి స్టాండర్డ్స్, మీరు చేసేటువంటి ఐసీటీ చేసేటువంటి ప్రోగ్రామ్స్, ఇవన్నీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పండి. సో మీరు చాలా విషయాలు అడిగారు, ఒక్కొక్కటిగా చూద్దాము. సో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది మనకేం కొత్త కాదు. రేడియో వచ్చిన రోజుల్లో రేడియోలో ద్వారా పాఠాలు నేర్చుకున్న బ్యాచ్లు కూడా ఉన్నారు మనకి. ఆల్రెడీ రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఎవరైతే చాలా మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రేడియోని క్లాస్ రూమ్ లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది నేర్చుకున్న వాళ్ళే, దాన్ని విస్తృతంగా పాఠశాలలో యూజ్ చేసిన వాళ్ళే, పిల్లల కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి దాని మీద చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. టీవీ ఎప్పుడైతే వచ్చిందో టీవీని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ టీవీ లెసన్స్ పిల్లలకి అందుబాటులో ఉండేలాగా చేస్తూ ప్రతి పాఠశాలకి టీవీని అందుబాటులో ఉంచి దాన్ని ఎలా వాడాలో టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం ఆ రోజుల్లో కూడా జరిగింది. ఇదేం కొత్త కాదు. టెక్నాలజీ అంటే మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే కొత్తగా వస్తుందో ఖచ్చితంగా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన విద్యార్థుల్ని మనం నెక్స్ట్ జనరేషన్ లెర్నర్స్ ని మనం ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిగ్రేషన్ తప్పదు. సో ఫ్యూచర్ రెడీగా వాళ్ళని తయారు చేయాలి అని అంటే ప్రభుత్వాలు కూడా మనకి చాలా రకాలుగా సిపిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూనే ఉన్నాయి. సో నా విషయం తీసుకుంటే నేను 1996 లో, అంటే దాదాపు ఇది 30th ఇయర్, ఇది 30 ఏళ్ల కింద నేను ఎప్పుడైతే అపాయింట్ అయ్యానో అప్పటికి ఇప్పటికి చాలా సిపిడి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసి నేర్చుకుని ప్రతి దాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తూ ఇలా చేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మేబీ ఈ స్థాయిలో ఉన్నాము. సో అందరూ కూడా దానికి అతీతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఒక కంప్యూటర్ నేర్చుకోవాలి అని అంటే ఒక జిల్లా కేంద్రంలో కానీ లేదా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో కానీ సపరేట్ గా వెళ్ళి ట్యూషన్ తీసుకుని స్కూల్ అవర్స్ తర్వాత ఇట్లా చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇన్ ఫింగర్ టిప్స్, మీరు ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక కోర్స్ ఎనీ ప్లాట్ఫామ్ లో లైక్ కోర్సెరా కానివ్వండి, లేకపోతే ఎడెక్స్ అని చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సెల్ఫ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, వాటన్నిటిని కూడా తీసుకొని దాంట్లో కోర్సెస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఎలా టీచ్ చేయాలి అనేది మనం అప్గ్రేడ్ అవుతూ పిల్లల్ని కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాస్ ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్ ఎంప్లాయీస్ మనం అపాయింట్ చేసుకోవాలంటే మినిమం 8th పాస్ అయి ఉండాలి, అలాంటి ఒక క్రైటీరియా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సాఫ్ట్వేర్ దాంట్లో కూడా ఎంప్లాయీస్ ఉంటారు, అక్కడ కూడా 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనీసము మినిమం లైక్ స్పేస్ ని నీట్ గా ఉంచుతూ దాంతో పాటు ఎంప్లాయీస్ అందరూ వచ్చే లోపల లాగిన్ పేజ్ ఓపెన్ చేసి పెట్టి ఉంచాలి. అలాగే ఎంప్లాయీస్ వదిలేసి వెళ్తే లాగౌట్ చేసి ఉంచాలి. అవి మినిమం అయిపోయాయి స్కిల్స్. సో ఇంత మినిమం గా అవుట్ సైడ్ సొసైటీలో ఉన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఏదైతే ఉందో నా నాలెడ్జ్ ఇప్పటికీ సరిపోతుంది అని మనం అడ్డంగా భావించి అక్కడే ఉండిపోలేదు. సో మనం పిల్లల దృష్టిలో మెరుగైన అవకాశాలను క్రియేట్ చేసేది ఉపాధ్యాయుడు మాత్రమే. అవన్నీ చెయ్యాలి అని అంటే బయట సొసైటీలో నీడ్ ఎలా ఉంది, సొసైటీలో వర్క్ కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటూ అప్గ్రేడ్ అవ్వాలి. సో దానికోసం మనకి టీచర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సిపిడి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, సర్వశిక్ష అభియాన్ అనండి లేదా సమగ్ర శిక్ష అభియాన్ అనండి, అవన్నీ కూడా డెడికేటెడ్ టు ఎంపవర్ ద
టీచర్స్ త్రూ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే మనం ఒప్పుకున్నా లేదనకపోయినా పర్ఫార్మెన్స్ ఇండెక్సెస్ గారు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది కూడా రావాలని చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో టెక్నాలజీ త్రూ మనం ఇప్పుడు ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నాం పిల్లలకి ఉపాధ్యాయులకి కూడా. అలాగే అన్ని కూడా లైక్ ఎవాల్యుయేషన్ కూడా ఆన్లైన్ లో చేస్తున్నాం. అలాగే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఆన్లైన్ లో జనరేట్ చేస్తున్నాం, అవే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మనం నేర్చుకోవాల్సింది తప్పనిసరి పరిస్థితి అన్నప్పుడు ఆనందంగా నవ్వుతూ నేర్చుకొని పిల్లలకి కూడా నవ్వుతూ ఆనందంగా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో అట్లాంటి ప్లాట్ఫామ్స్ అంటే మనకి ఎక్కడ ఫ్రీడమ్ అయితే ఆల్మోస్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ చేస్తే మీరు ఎందుకు ఇలా చేశారని కానీ, మీరు ఎందుకు అలా మాకు తెలియకుండానో మాకు ఇంటిమేషన్ లేకుండానో చేస్తున్నారు అనే సందర్భాలు కానివ్వండి, ఎక్కడైతే చూడటం అయితే నేను నా 30 years ఎక్స్పీరియన్స్ లో నేనైతే ఎక్కడ చూడలేదు. మాకు కరెంట్ లేని పరిస్థితుల్లో ప్రైమరీ స్కూల్ లో నేను వర్క్ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది లేదనమాట స్కూల్లో. అలాంటి టైంలో టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాంతో నేను చేసిన వేస్ట్ ఎక్స్పెరిమెంట్స్ తోటే నాకు నేషనల్ అంబాసిడర్ అనేది వచ్చింది. సో ఎక్కడ నీడ్ ఉందో అక్కడ మనం ఆలోచించి క్రియేటివిటీగా ఆలోచించి ఎంపవర్ అవుతూ ఉండాలి. ఇలా అయితే అన్ని సాధ్యమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉమారాణి గారు. ఫైనల్ గా గిరిజ గారు, ఇప్పుడున్నటువంటి ఇంటర్న్స్ ఏదైతే నా పేరుకు మాత్రమే ఒక ట్రైనింగ్ గా జరుగుతుంది ఈ ప్రాసెస్ లో ఒక సొల్యూషన్ ఏంటి? కొంత వ్యక్తుల లోపంగా కూడా కనిపిస్తుంది, వ్యవస్థాగత లోపాలు రెండు కలిపి ఉన్నాయి, విడదీలేమని మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడున్న సొల్యూషన్ ఏంటి? అసలు టెక్నాలజీని వాడుకోవడంలో కేవలం విద్యాశాఖ అనే కాదండి, టోటల్ గా మనం అంటే బయట ఉన్న దేశాలతో మనం పోల్చుకున్నట్టయితే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మనం చాలా వెనకబడే ఉన్నాం. ఇంకా అంటే ఏదైనా మనము ఒక యాప్ తయారు చేసుకొని దాని ద్వారా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ యాప్ ప్రైవేట్ వాళ్ళతో కాంట్రాక్ట్ చేసి వాళ్ళతో చేయించినా కూడా ఆ యాప్ సరిగ్గా చేయని సందర్భాలు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ చూసుకోండి, అక్కడ ఎడిట్ ఆప్షన్ లేకుండా కొన్నిసార్లు వస్తుంది యాప్ చేయడం, మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ రీమోడిఫై చేయడం. ఇలా అంటే టోటల్ గా పైనుంచి కింది దాకా కూడా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకునే ఒక పరిస్థితి మన దగ్గర లేదు బయట దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు. అట్లానే మనం టెక్నాలజీని ఉపయోగించుకోకూడదా, వాడుకోకూడదా అంటే ఖచ్చితంగా మనం టెక్నాలజీని వాడుకోవాలి. అయితే ఎక్కడ లోపం ఉందో అక్కడ సరి చేసుకుంటూ పోవాలి. ఆ లోపాన్ని ఏదో ఒక దగ్గర మాత్రమే కొందరి మీద మాత్రమే నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే నొప్పి ఒక దగ్గర ఉంటే మంది ఇంకో దగ్గర వేయకూడదు మనం. సో ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ కి వచ్చేసరికి టీచర్లు ఇతర ఉద్యోగాలు వేరు, టీచర్స్ ఉద్యోగం వేరు. టీచర్స్ ఉద్యోగం అనేది రేపు దేశ భవిష్యత్ నిర్మాతలను తయారు చేసేటటువంటి ఒక అద్భుతమైన బాధ్యతాయుతమైన ఉద్యోగం. ఆ ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు కానీ సెలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే వచ్చేటప్పుడు కానివ్వండి, వచ్చిన తర్వాత కానివ్వండి, వాళ్ళందరూ చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగం వస్తే చాలు అనే ఒక మైండ్ సెట్ మాత్రం ఖచ్చితంగా పోగొట్టాలి. ఇక ఉన్న టీచర్స్ విషయానికి వస్తే ఉన్న టీచర్లలో కూడా ఇందాక ఉమారాణి చెప్పారు సర్వశిక్ష అభియాన్, వీళ్ళందరూ రకరకాల ట్రైనింగ్స్ ఇస్తూనే ఉంటారండి, అప్డేటెడ్ ట్రైనింగ్స్. ఆ ట్రైనింగ్స్ అన్ని ఎలా ఉంటాయో అనుభవంలో మాకు తెలుసు. కొంతవరకు నాగరాజు గారితో తూతూ మంత్రంగా, అంటే అక్కడి నుంచి ఏదో ఫండ్ వస్తుంది, అది కొంత వాళ్ళు నేను అనొచ్చు కూడా రిటైర్ అయ్యింది కాబట్టి కొంత వాళ్ళు తీసుకొని ఏదో కొంత పెట్టి ఏదో అనిపించామా 3 రోజులు 5 రోజులు అయిపోయిందా అనే పద్ధతిలో ఉంటుంది. సో అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల ఉపయోగం ఏం లేదు. సో నేర్పించాలి, ఇవ్వాలి అనే ఒక కమిట్మెంట్ అనేది పైనుంచి కింద దాకా ఖచ్చితంగా అందరిలోనూ ఉండాలి. అందరిలో ఉండడం ఇది సాధ్యమా, అదేదో పెద్ద ఊహాత్మకంగా అనిపిస్తుంది అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా నెమ్మదిగా అడుగు బై అడుగు మొదలవుతుంది. నేను ఇందాక కూడా చెప్పాను, లాలాపేట స్కూల్ ని ఎందుకు 20 ఏళ్ల క్రితమే హైటెక్ స్కూల్ గా దాన్ని పిలిచారు అంటే అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా కమిటెడ్ గా పనిచేయడం, అప్డేట్ అయ్యేలాగా టోటల్ గా ఇన్స్టిట్యూషన్ పనిచేయడం. ఆ ఒక ఇన్స్టిట్యూషన్ పనిచేయాలి అంటే, ఒక వ్యవస్థ పనిచేయాలి అంటే మనం ఎక్కడ సవరింపులు చేసుకోవాలి, ఎక్కడ దిద్దుబాట్లు చేయాలంటే
ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలను మనం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా సర్దుబాటు చేసుకున్నప్పుడు అలాగే ట్రైనీస్ వస్తారు స్కూల్ కి, వచ్చిన తర్వాత అక్కడి నుంచే ఒక లూప్ హోల్ తో మొదలవుతుంది. వాళ్ళు ఇందాక నారాజు గారు కూడా చెప్పారు, అడ్మిషన్ దగ్గరనే కొంత పే చేసుకోవడం, అటెండెన్స్ లేకుండానే వాళ్ళకి అటెండెన్స్ పడడం, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ వ్యవస్థాగత లోపాలి. అలాగే మన దగ్గరికి వచ్చేటప్పుడే ఆ గైడ్ టీచర్ ఎవరైతే ఉంటారో ముందరే వచ్చి రిక్వెస్ట్ చేయడం, మేడం వాళ్ళకి మార్కులు వేయండి, పాపం పిల్లలు, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అవుతారు డిఎస్సి రాయలేరు, ఇవన్నీ ఉంటాయి. సో ఒక దగ్గర కాదు, ప్రతి దగ్గర ఇలాంటి లూప్ హోల్స్ మనకు కళ్ళకు గట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇంకొక బాధ్యత అండి, కేవలం టీచర్ ఒక్కరే అప్డేట్ అయితే సరిపోదు, పిల్లలు కూడా ఆ దిశగా ఉండాలి. పిల్లలు టెక్నికల్ గా అప్డేట్ అవుతున్నారు అంటే వాళ్ళు, మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, కొంత నెగటివ్ దీంట్లోకి పోతున్నారు. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ చేతిలోకి ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏది ఓపెన్ చేసి ఏం చూస్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ అడల్సెంటేజ్ గ్రూప్ కానీ పిల్లలు కానివ్వండి, ఏది నొక్కితే ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. సహజ నైపుణ్యం కాబట్టి ఇన్ని కోణాలలో మనకి ఇన్ని రకాల లోపాలు కనిపించినప్పుడు వాటన్నింటినీ క్రమంగా సరిదిద్దుకుంటూ పోతూ మనం టెక్నాలజీని అప్డేట్ చేసుకొని దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ గిరిజ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాం. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కన్క్లూడ్ చేయండి. ముందు నాగరాజ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ప్రస్తుతం పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు సాంకేతిక మీద అవగాహన లేదని శిక్షణ తరగతులు ఇచ్చే ప్రభుత్వం రేపటి తరానికి రాబోయే ఉపాధ్యాయులకు ఎంతవరకు ఉన్నది అని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉండే. దాని మీద కూడా ఫోకస్ చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇప్పుడు మనకు ప్రధానంగా అక్కడ ఒకటి పాయింట్ అవపడతా ఉన్నది, తరగతి గది నిర్వహణలో కూడా వాళ్ళకి సామర్థ్యం లేదు అనేది కూడా ఒకటి అవపడతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మన సిలబస్ లో ఏ సిలబస్ అయితే మనకు ఉంటుందో ఆ సిలబస్ నే చదవడానికి ప్రయత్నం చేస్తాము. అది విద్యార్థి అయినా పర్లేదు, విద్యార్థి అయినా పర్వాలేదు. ఆ సిలబస్ లో అప్డేట్ కానంత వరకు వాళ్ళు అదే సిలబస్ పట్టుకుంటారు, అదే సిలబస్ చదువుతూ ఉంటారు, దాని మీదనే ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీసారి చెప్పుకుంటున్నాం, సిలబస్ ను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది, ప్రత్యేక ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెంటర్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో. అప్పుడైతేనే కొంత మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలనే పట్టించుకుంటలేదు, ఇక ఉపాధ్యాయ విద్యని పట్టించుకుంటుంది అనుకోవడం కూడా మనకు కొంత భ్రమే. అది ఇప్పటికే కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు దాటిపోయినా కూడా అది ఒక్కటే జిల్లాకు ఒక డైట్ కాలేజ్ మాత్రమే ఉన్నది. అది ఎందుకు మరి ఆ డైట్ కాలేజ్ ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేసినప్పుడే పాఠశాల విద్య బలోపేతం అవుతుంది అనే విషయం ప్రభుత్వాలకు తెలియంది ఏం కాదు, కానీ కొంత పట్టించుకోకపోవడం. ఎక్కువ కూడా మనకు ఎక్కువ ఫీజులు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకుల చేతుల్లోనే ప్రభుత్వ విద్యా డైట్ కాలేజీలు కానీ బిఎడ్ కాలేజీలు ఉండడం, వాటిని ఎవరు ప్రశ్నించకపోవడం, వాటిలో అప్డేట్ కాకపోవడం. చాలా మంది కూడా తరగతి గది నిర్వహణ చేయలేకపోతున్నారు అంటే అసలు ప్రాక్టికల్స్ చేయకుండానే మార్కులు వేస్తా ఉన్నారు. కాబట్టి కొంత పర్యవేక్షణ పాఠశాల విద్య మీద ఎట్లయితే పర్యవేక్షణ ఉందో ఉపాధ్యాయ విద్య మీద కూడా అంతే పర్యవేక్షణ జరిగినప్పుడు మాత్రమే మనం మెరుగైన ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఉమారాణి గారు మీరు కన్క్లూడ్ చేయండి. సో పాఠశాల విద్యని బలోపేతం చేయాలి అని నాగరాజ్ సార్ చెప్పారు, అలాగే మేడం గిరిజా మేడం అన్నారు. సో ఇదైతే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సార్ అన్నట్టు 10 ఉన్నాయి, జిల్లాలు 33 అయినా కూడా మన జిల్లాల పరంగా కూడా ఇంక్రీజ్ అవ్వలేదు. ఆ ఉన్న వాటిలో కూడా రెగ్యులర్ స్టాఫ్ లేరు. ఈవెన్ ఎస్సీఆర్టీస్ తీసుకున్నా రెగ్యులర్ స్టాఫ్ లేరు. మీరు ఎక్కడైతే ఎంఏ ఎంఎడ్ అని ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ యూనివర్సిటీస్ లెవెల్లో జరుగుతూ ఉన్నా కూడా అక్కడ కూడా మనకి చూస్తే ఫ్యాకల్టీ లేరు. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎంత ఉండాలో రేషియో ప్రకారంగా అయితే లేదు. మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి తీసుకున్నప్పుడు కూడా మనం మాట్లాడతాం టీచర్ పీపుల్ రేషియో అని చెప్పేసి, అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అంశాలే చూసుకున్నట్టయితే. సో ఇవన్నీ కూడా మన చేతుల్లో లేనివి, అంటే ప్రభుత్వం చేతిలో ఉన్నవి. అలాగే ఒక ఉపాధ్యాయురాలిగా మన చేతిలో ఏముంది, మనం ఏం చేయగలం, మనకున్న స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం అనేది అయితే ఎవరు ఆపేది కాదు నా దృష్టిలో. సో అది చేసుకుంటే కనీసం కొంతవరకు ఒకళ్ళను చూసి ఒకళ్ళైనా అప్గ్రేడ్ అవుతూ మన ఫ్యూచర్ జనరేషన్ ని అప్గ్రేడ్ అయినట్టు స్మార్ట్ టీచర్ గా ఉంటూ స్మార్ట్ స్టూడెంట్స్ ని తయారు చేయాల్సిన గురుతర బాధ్యత అయితే మన పైన ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉమారాణి గారు. ఫైనల్ గా గిరిజ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇందాక నుంచి అదే చెప్తున్నాము.
సో ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాల్సిందేనండి. అప్డేట్ కాకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో అప్డేట్ అయ్యే దేంట్లో ఇందాక నుంచి మళ్ళీ చెప్తున్నాను, ఆ, ముఖ్యంగా గవర్నమెంట్ లో చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇంతకు ముందు కూడా చెప్తున్నా, మనం గవర్నమెంట్ లో విద్యాశాఖ పట్ల చిత్తశుద్ధి లేకపోవడం. ఏదో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర ఉంటే చాలా బాగా చేస్తాడని అనుకుంటే అది ఇంకా ఇంకా వెనక్కిపోతుంది తప్పితే దానికి వస్తున్నటువంటి ఉపయోగాలు ఏమీ లేవు. సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా మనకు వచ్చే సమస్య ఏమిటంటే, విద్యాశాఖను కనుక మనం ఖచ్చితంగా బాగు చేస్తే ఎప్పటికైనా సరే అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే గవర్నమెంట్ ఉనికికే ప్రాబ్లము అనే విషయం అందరికీ తెలుసు. రాజకీయ నాయకులందరికీ, ప్రతి పార్టీలో వాళ్ళకి తెలిసిన విషయం. ఇకపోతే ఆఫీసర్ల దగ్గరికి వస్తే ఆఫీసర్లు కూడా ఎక్కడికక్కడ తను ఏం పని చేస్తే ఏం బెనిఫిట్ అవుతుందా అనే ఆలోచనే ఉంటుంది తప్పితే ఇంకొకళ్ళు చేసే పని అది ఎంతవరకు మనం దానికి కోఆపరేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక విశాలమైన దృక్పథము చాలా మంది ఆఫీసర్స్ లో లేదండి. దానికి ఉదాహరణగా ఈ మధ్యనే నేను ఒక చిన్న బుక్ రీడింగ్ అని ఒక ఉద్యమం చేశాను మేము, మరో గ్రంథాలయం. అందులో భాగంగా వెళ్లి ఎస్సీఆర్టీలో కలిసాం విద్యా కమిషన్ వాళ్ళని. కలిసినప్పుడు వాళ్ళు చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. నేను అప్పుడు ఛాలెంజ్ కూడా చేశాను, లేదు సార్ అట్లా కాదు, మీరు వచ్చి చూడండి, అసలు నాకు మీరెందుకు ఉన్నట్టు, మీరు చేయాలి కదా, లేదని చెప్పడానికి మీరుంటే ఇంకెందుకు, చెప్పాల్సిన వాళ్లే లేదు అనే చెయ్యవలసిన వాళ్లే లేదు అని చెప్పే స్థానంలో ఉంటే చేసేది ఎవరు అనేది ఇప్పుడు అదే కదా మన ప్రశ్న కూడా. సో ఎంతసేపు పైన ఇందాక చెప్పుకున్నట్టే పైన ఏదో చేశాము అనిపించే ఒక బిల్డప్ ఇయ్యడమే తప్పితే నిజంగా చెయ్యాలి అనేటువంటి చిత్తశుద్ధి అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలకు లేదండి. అది ఉంటున్నప్పుడు మాత్రమే మనము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి దేన్నైనా బాగు చేయగలుగుతాము. ఇకపోతే ఒక టీచర్ గా వ్యక్తిగతంగా ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోవాలి. అందులో మనం పనిచేస్తుంది పేపర్లతో కాదు, పిల్లలతో, పిల్లల భవిష్యత్తుతో అనే ఒక సెన్సిటివిటీ మనం పెంచుకొని ఏ రకంగా ఆ పిల్లవాడిని మనం పైకి తీసుకురాగలమా అనే ఆలోచన ఎప్పుడు చేస్తూ వెన్నంటి ఉండి మన విద్యార్థులను ఏ రకంగా పైకి తీసుకురావాలి, వాళ్ళు ఎలా బాగుపడాలి అనే ఒక సెన్సిటివిటీని అయితే ప్రతి టీచరు దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అలా జరిగినప్పుడు ఎంతలో కొంత, అంటే మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు కొంత మనం డిమాండ్ కూడా చేయొచ్చు. డిమాండ్ చేస్తే అవుతుందా లేదా అనేది పక్కన పెడదాము. మన ప్రయత్న లోపం అయితే ఉండకూడదు. అయినా ఏదో ప్రభుత్వం చేయట్లేదు అనే నెపంతో మన ప్రయత్న లోపం అయితే ఉండకూడదు. ఉన్నంతలో మన వరకు మనం ఏం చేయగలము అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, ఉమారాణి గారు, గిరిజ గారు. ఫైనల్ గా దీనికి వ్యవస్థాగత లోపం ఉంది, ఇండివిజువల్ గా కొంత టీచర్స్ లో కానీ ట్రైనీస్ లో కానీ రిలాక్స్డ్ ధోరణి అయితే కూడా కొంత కారణంగా కనిపిస్తుంది. ఈ సమిష్టిగా ఆ రెండు లోపాలు సవరించబడితేనే మనము బెటర్ టీచర్స్ ఎక్స్పెక్ట్ చేయగలము ఈ డిజిటల్ యుగంలో స్టూడెంట్స్ కోసం. సో ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన నాగరాజ్ గారికి, ఉమారాణి గారికి, గిరిజ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను